తులారాశి వాళ్లకు ఈ యొక్క ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరము జరగబోయే సూర్యగ్రహణము మధ్యాహ్నం 3:56 నిమిషాల నుంచి 7:56 నిమిషాల వరకు ఉంటుంది. సో ఈ టైంలో 3:56 నిమిషాల ముందర ఒక స్థానం, తర్వాత ఒక స్థానం. బట్ మీకు జరగబోయేది ఏంటి అని మీరు చూసారంటే, మెయిన్గా పిల్లలు పుట్టని వాళ్ళకి పిల్లలు పుడుతుంది. పిల్ల లేదు, పాప లేదు, చాలా రోజుల నుంచి సంతాన ప్రాప్తి లేదు, మా వంశంగా మేము పూజలు పునస్కారాలు చేస్తున్నాము, కానీ మాకు బాబు లేదు, పాప లేదు అంటే ఈ సూర్యగ్రహణం మూల్యంగా మీకు పడుతుంది. ఎందుకంటే నార్మల్గా సూర్యగ్రహణం మంచిది చేయదు, కానీ గురు దృష్టిలో ఉన్నప్పుడు రెండు విషయాలు జరుగుతుంది. ఫస్ట్ వన్, ఇంట్లో ఉన్న నాన్నమ్మ లేదంటే తాతయ్య ఎవరినైతే వాళ్ళకి గ్యారంటీగా ప్రాబ్లం వస్తుంది. కానీ ఇంకొక యాంగిల్లో, ఒక కాయిన్కి రెండు సైడ్ ఉన్నట్టుగా ఇంకొక యాంగిల్లో మీకు బాబు లేదంటే పాప పుట్టడానికి సాక్షాత్ మీ నాన్నమ్మ లేదంటే మీ తాతయ్య గారే మళ్ళీ వచ్చి పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. ఇల్లు, ఆస్తులు, అన్ని విషయాలు మీకు పాజిటివ్గా జరుగుతుంది. బయట రాష్ట్రాలకి ట్రావెల్ చేయడం, విదేశాలకి ట్రావెల్ చేయడం అనేది మంచి గొప్ప విషయాలు అన్నీ జరుగుతుంది. ప్రమోషన్ రావచ్చు, లీడర్షిప్ క్వాలిటీ రావచ్చు, లీడర్షిప్పే రావచ్చు, పదవి ప్రమాణం తీసుకుంటారు. సో తులారాశి వాళ్ళకు ఏకైకంగా చాలా బాగుందని చెప్పొచ్చు. బట్ ద సేమ్ టైం మీరు చూసుకోవాల్సింది మీ యొక్క మొదటి కొడుకు యొక్క హెల్త్, అది లేక మీ యొక్క లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్, ఇది మాత్రం మీరు చూసుకోండి. ఇంకే ప్రాబ్లం లేదు. మిగతా వాళ్ళని నమ్మి ఒక పనిలోకి మీరు దిగకూడదు. ఇంట్లో నాన్నగారి యొక్క హెల్త్ కూడా కొంచెం చూసుకోవాలి. సో తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఈ సూర్యగ్రహణంలో జరుగుతుంది. చూడుకోవాల్సింది మీ యొక్క హెల్త్ మాత్రం చూసుకోండి, మిగతా అన్నీ చాలా బాగుంటుంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఐఎమ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్, ఫౌండర్ గజకేసరి సెల్లర్ ఆస్ట్రాలజీ, గజకేసరి జ్యోతిష విద్యాలయం. నమస్కారం.